హల్లెలూయా. అందరూ కూడా కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధిద్దామా? అందరూ కూడా కొద్దిసేపు దేవుని యొక్క నామాన్ని మనము మహింపరచుకుందాం. ఆరాధించుట దేవునికి ఎంతో శ్రేష్టమైనదంటపట. దేవుడు ఎక్కువగా ఇష్టపడేది ఆరాధనని. హల్లెలూయా. కాబట్టి ఆరాధన సమయంలో ఎవరు కూడా అటు ఇటు చూడకుండా మన దృష్టి అంతా కూడా దేవుని మీద ఉంచి మనము ఆరాధన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసి నోరు తెరిచి దేవాది దేవుని కూడా మనము రాజులకు రాజుని ప్రభులకు ప్రభును కూడా మనం ఆరాధన చేసుకుందామా? అందరూ కూడా చెప్పండి. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా, పరిశుద్ధుడా నీకే స్తోత్రం తండ్రి, గొప్ప దేవుడా నీకే వందనాలు ప్రభువా, మంచివాడా నీకే వందనాలు తండ్రి, మహోన్నతుడా నీకే వందనాలు ప్రభువా, రాజులకు రాజా నీకే వందనాలని కూడా మనం చెప్పి అందరూ కూడా మనము ఏకీభవించి కూడా ఆరాధనను మనం చేసుకుందామా? హల్లెలూయా. యేసయ్యా మా మధ్యలోకి దిగిరండి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలోకి దిగిరండి తండ్రి. యేసయ్యా నన్ను బలపరచండి ప్రభువా, నీ ఆత్మతో నీ శక్తితో కూడా ప్రభువా నన్ను నింపునైనా అని కూడా నోర్లు తెరిచి కూడా దేవుణ్ణి మనం ఆరాధన చేసుకుందామా? హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తావో దేవుడు నీ పట్ల కూడా అంత ప్రేమ చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము మౌనంగా ఉంటే దేవుడు కూడా మనల్ని చూసి మౌనంగానే ఉండిపోతాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి హృదయంలో నుంచి కూడా దేవుణ్ణి పిలుస్తావో దేవుడు నీ పక్షాన వచ్చి కార్యములు చేయవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందరూ కూడా నోర్లు తెరిచి మనము దేవుని స్తుతిద్దామా? యేసయ్యా నీకే వందనాలు ప్రభా. దేవుడు ఆత్మ గనుక దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం కూడా ఉంటుందంట. కాబట్టి మనము స్వాతంత్రంగా దేవుణ్ణి ఆరాధన చేసుకుందామా? హృదయపు లోతుల్లో నుంచి కూడా దేవుణ్ణి మనం ఆరాధిద్దామా? దేవుణ్ణి పిలుద్దామా? యేసయ్యా మా మధ్యలోకి రండి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలోకి రండి ప్రభు అని కూడా మనము ఆరాధనలో కూడా మనము ఏకీభవించి కూడా మనం ఆరాధన చేసుకుందామా? హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. పాడదామా? ఆరాధించెదను యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము హల్లెలూయా
ఆరాధించదము. యేసయ్య నామమును కూడా ప్రభువా పరిశుద్ధ సంఘముగా కూడా తండ్రి అన్ని వేళలా కూడా తండ్రి అని మనమందరూ కూడా ఏకీభవించి కూడా దేవుని ఆరాధిద్దామా. యేసయ్యా మా మధ్యలోకి రండి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలోకి రండి. యేసయ్యా నన్ను అభిషేకించండి ప్రభువా, నీ యొక్క శక్తిని ప్రభువా నేను అనుభవించాలా తండ్రి. ప్రభువా నీ యొక్క ఆత్మను నేను అనుభవించే బిడ్డగా నన్ను మార్చండి ప్రభువా అని కూడా అందరూ కూడా నోర్లు తెరిచి కూడా దేవుణ్ణి ఆరాధిద్దామా. హల్లెలూయా, నీకే వందనాలు ప్రభువా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా చప్పట్లు కొట్టి యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. మేము అలసి పోలేమయ్యా, మేము అలసి పోలేమయ్యా, మేము అలసి పోలేమయ్యా. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవాది దేవుణ్ణి మర్చిపోయినాం, దేవాది దేవుని స్తుతిద్దామా. యేసు మాతో నీవు ఉండగా మేము ఎల్లప్పుడు కూడా అలసిపోమునైనా, మేము ఎల్లప్పుడు కూడా సొలసిపోము తండ్రి. మీరు మాతో ఉంటే మాకన్నీ కూడా చేయమనైనా, మా జీవితంలో మేము అపజయమే చూడమునైనా అని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరచుదామా. రాజులకు రాజుని మహింపడతామా. సర్వశ్రేష్ఠికి ఆ రాజులకు రాజుని, సర్వ సృష్టిని కూడా సృష్టించిన దేవాది దేవుని కూడా మనము గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన యొక్క నామాన్ని మాత్రమే మహింపడతామా. ఆయన ఘనతకు పాత్రుడు, మహిమకు పాత్రుడు, అర్హుడు. ఆయనకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లిద్దామా. యేసయ్యా నీకే స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా నీకే వందనాలని కూడా మనము చెల్లిద్దామా. నీకే స్తోత్రం ప్రభువా. అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్మున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. చెప్తామా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా.
నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. చెప్దామా యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపడతామా. నిన్నే నమ్మి ఉన్నానయ్యా. నీ వంటి వారు ఎవరు లేరయ్యా. అవును ప్రభువా, ఈ లోకంలో నీ వంటి వారు ఎవరు కూడా లేరు ప్రభువా. నీవే ఏదైనా చేయాలంటూ యేసయ్యా నీ కర్మపై మేము దృష్టి ఉంచినామయ్యా. మా జీవితాల్లో మార్చం ప్రభువా. మా జీవితంలో కూడా అద్భుతంలో జరిగించినైనా ఈ లోకంలో ప్రభువా నీ వంటి వారు, నీకన్నా గొప్పవాడు ప్రభువా, నీకన్నా అద్భుతకరుడు తండ్రి ఈ లోకంలో ఎవరు కూడా లేదు ప్రభువా. నీవే సర్వ సృష్టికి రాజునైనా నీకు వందనాలు ప్రభు అని కూడా మనము గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవాది దేవుణ్ణి, రాజులకు రాజుని మనం మహింపడతామా. మన జీవితంలో అద్భుతంలో జరగాలంటే దేవుని యొక్క కృప లేనిదే ఏది కూడా జరగదమ్మా, ఏది కూడా జరగదు. అందరూ కూడా దేవుని వైపు దృష్టి ఉంచి ఆయన కొరకు మనం ఎదురు చూద్దామా. దేవా నీకు వందనాలు ప్రభు అని కూడా హృదయపు లోతుల్లో నుంచి కూడా దేవుని స్తుతించండి. నిన్ను జీవంతో ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే అది కేవలం దేవుడిచ్చిన కృప మాత్రమే అండి. దీనిని బట్టే దేవుని మనం స్తుతించాలా. మనకు కలిగినటువంటి హోదాను లేదా నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి కాదండి. దేవుడు నిన్ను ప్రతిరోజు సజీవంగా ఉంచినాడు. దీనికే, ఈ జీవానికే నువ్వు దేవుని స్తుతించాలా. హల్లెలూయా. ప్రసంగిలో భక్తుడిలాగా చెప్తున్నాడు, సూర్యుడి గుండా జరుగుతున్నటువంటి సమస్తమును కూడా వ్యర్థము, ఒక్క దేవుని ఆరాధించడం తప్ప మిగతా అవన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు. అవును, దేవుని ఆరాధించడం తప్ప మన జీవితంలో మిగతా అన్నీ కూడా వ్యర్థమండి. కాబట్టి ఆ దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ కూడా దేవుని ఆరాధన చేసుకుందామా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో కుమార్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియమైనటువంటి మా పరలోకములున్న యేసయ్య, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయినా ఈ రెండవ ఆరాధనలో అయ్యా ఇంతవరకు కూడా ప్రభువా నీ సమ్ముఖములో, నీ సన్నిధానములో, నీ ఎదుటనైనా
పాటలు పాడి మిమ్మల్ని మహిమపరిచేటువంటి భాగ్యమును మాకు దయచేసినందుకే నీకు వందనాలు. అదే రీతిగానే ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి ప్రభువా, మిమ్మల్ని మహిమపరచుటకు కూడా నాయనా, మమ్మల్ని ఎన్నుకున్నందులకై, మమ్మల్ని ఏర్పరుచుకున్నందులకై, మమ్మల్ని తెలుసుకున్నందులకై నాయనా మీకు వేలాది వందనాలు. ఈ నామం మాత్రమే పరిశుద్ధత, మీరు మాత్రమే పరిశుద్ధుడు నాయనా. నీలాంటి దేవుడు లేదు ప్రభువా. నీలాగా ప్రేమించేటువంటి నాయనా మనుషులు కానీ, దేవుడు అనబడిన వాళ్ళు కానీ, దేవతలు అనబడిన వారు కూడా కానీ ఎవరు లేరు ప్రభువా. నీకు ఎవరు సాటి లేరు నాయనా, నీకు ఎవరు సమము రారు ప్రభువా. నీ గొప్ప నామమునకు మహిమ, ఘనత, ప్రభావములను మీకు మాత్రమే మేము చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని నీ ఘనమైన నామను హెచ్చించుకొనొచ్చు మా ప్రభువును మా రక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.